హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో కొన్ని సెంటెన్సెస్ దాని మీనింగ్స్ ఈరోజు క్లాస్లో నేర్చుకుందాము. ఓకేనా? వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో ఫస్ట్ వన్ ఐ డిడ్ మీన్స్ నేను చేశాను. వాట్ ఇస్ దట్? ఐ డిడ్ అంటే నేను చేశాను, అంటే ఏం చేసావు అనేది తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెప్పిన పని నేను చేశాను. ఐ డిడ్, నేను చేశాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ డిడ్ మై హోంవర్క్, ఐ డిడ్ మై కుకింగ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, నెక్స్ట్ ఐ కేమ్, నేను వచ్చాను. నేను వచ్చి గంట సేపు అవుతుంది అన్నట్టు. ఐ కేమ్, ఆల్రెడీ నేను వచ్చేసిన అనడానికి ఐ కేమ్, నేను వచ్చాను. ఓకేనా? నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఈస్ ఐ లెర్న్డ్. అంటే నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నావు. నా క్లాస్లో మీరు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా, ఐ లెర్న్ అనొచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్, ఐ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రమ్ శ్రీదేవి బ్లాగ్స్ అనొచ్చు. ఓకేనా? ఐ లెర్న్ అంటే నేను నేర్చుకున్నాను అనడానికి, నేను నేర్చుకున్నాను అనడానికి ఐ లెర్న్ అంటారు. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ ఐ వెంట్. నేను వెళ్ళాను. నేను వెళ్ళాను. మీరు చూస్తున్నట్టయితే అన్ని ఐ వస్తున్నాయి. ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తుంది. చూడండి ఒకసారి. కంప్లీట్ అయింది. నేను ఈరోజు మీకు స్పోకెన్ నేర్పిస్తున్నాను. ఓకేనా? ఐ వెంట్, నేను వెళ్ళాను అనడానికి ఐ వెంట్ అన్నాను. నెక్స్ట్ ఐ బాట్, నేను కొన్నాను. నేను ఆల్రెడీ కొనేసిన, నువ్వు చెప్పకుండానే వెళ్ళినావు షాపింగ్కి, అందుకోసం నేను కొన్నాను. ఐ బాట్ ఆల్రెడీ, బట్ యూ టేక్ ఇట్. సో అందుకోసం నేను కొన్నాను అనడానికి మనం ఏం చేయాలి, ఏం మాట్లాడాలంటే ఐ బాట్ ఆల్రెడీ. ఓకేనా? నేను కొనేసాను అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఐ సాంగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను అనడానికి ఏమనాలి? ఐ సాంగ్ ఏ సాంగ్, నేను ఒక పాట పాడాను. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఐ టుక్ ఇట్. నేను అది తీసుకున్నాను. మళ్ళీ నువ్వు వచ్చి తీసుకుంటే ఎట్లా అన్నట్టు. ఓకే, లాస్ట్ వన్, ఎయిత్, ఐ వోకప్ ఫ్రమ్ స్లీప్, నేను నిద్ర నుంచి లేచాను. ఓకేనా? మళ్ళీ ఒకసారి సీక్వెన్స్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకసారి చెప్పుకున్నాము. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఐ డిడ్, నేను చేశాను. రెండవది ఐ కేమ్, నేను వచ్చాను.